నగరంలోని టోలీచౌకీ పోలీసులు ఒక భారీ దొంగతనం కేసును ఛేదించి సుమారు 30 లక్షల విలువైన 300 గ్రాముల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ దొంగతనానికి ప్రధాన నిందితురాలు ఇంటి పని మనిషిగా పనిచేస్తున్న 36 ఏళ్ల షాబియా బేగంగా పోలీసులు గుర్తించారు. ఆగస్టు 20న మీర్ షఫీ అలీఖాన్ ఇంట్లో పని మనిషిగా పనిచేస్తున్న షాబియా బేగం ఇంట్లో నుంచి సుమారు 30 తులాల బంగారం ఆభరణాలు దొంగిలించింది. వీటిలో బంగారు జంజీర్, జుంకీ, చెవిపొగులు, బ్యాంగిల్స్, చైన్లు, డైమండ్ టాప్స్, పెర్ల టాప్స్ మరియు అనేక ఉంగరాలు ఉన్నాయని, వీటి విలువ దాదాపు 30 లక్షలు ఉంటుందని దొంగిలించిన ఆభరణాలను నిందితురాలు ఓం జ్యువెలర్స్ మరియు మనప్పురం ఫైనాన్స్ లిమిటెడ్ వద్ద తనఖా పెట్టినట్లు దర్యాప్తులో వెల్లడైంది. పోలీసులు ఆ మొత్తం ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారని వెల్లడించారు. ठीक है ठीक है देखिए हाँ डाल दिए స్టార్ట్ అయిపోయింది. పొద్దున్నే పెట్టాను గ్రూప్లో అవునా నేను పిఆర్ఓ పంపిస్తాను. ఇది అందరూ మరో చదువుతున్నారు కదా सर सर ఫస్ట్ తెలుగు మంచిది. ఈ నెల ఆగస్ట్ నెల 20వ తారీఖు రోజు మన షఫీ అలీ ఖాన్ అనే కంప్లైనెంట్ నిజాం కాలనీ టోలీచౌకీ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఉంటాడు. వాళ్ళ ఇంట్లో 30 తులాల బంగారము ఆభరణాలు దొంగతనం అయినాయని మన టోలీచౌకీ పోలీస్ స్టేషన్కి రావడం జరిగింది. ఆయన కంప్లైంట్ మీద క్రైమ్ నెంబర్ 124/2025 కేసు రిజిస్టర్ చేశాము. కేసు రిజిస్టర్ చేసిన తర్వాత టోలీచౌకీ SHO మన రమేష్ నాయక్ ఆధ్వర్యంలో DI బాలరాజు, తర్వాత SI రాఘవేందర్ ఇలా టీం అంతా క్లూస్ కోసము పరిశోధిస్తున్న జరిగింది. ఆ పరిశోధన క్రమంలో ఈరోజు 4వ తారీఖు రోజు ఓం జ్యువెలర్స్ దగ్గర ఒక మహిళ దాని దొంగతనం అమ్మడానికి వచ్చినప్పుడు మనకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఆ ఇన్ఫర్మేషన్లో ఆమె పట్టుకోవడం జరిగింది. ఆమె పట్టుకున్న ఆమె పేరు సబీహా బేగము. ఆమెని ఇంట్రాగేట్ చేస్తే ఫస్ట్ ఒప్పుకోలేదు. తన నగలకి నేను ఓం జ్యువెలర్స్లో అమ్ముతున్నానని చెప్పింది. తర్వాత మా వాళ్ళు చాకచక్యంగా మా క్రైమ్ టీము టోలీచౌకీ పోలీస్ స్టేషన్ వాళ్ళు చాకచక్యంగా ఆమెను ఇంట్రాగేట్ చేస్తే అప్పుడు తెలిసింది మాకు ఆమె మన షఫీ అలీ ఖాన్ ఇంట్లో కూడా దొంగతనం చేసింది. ఆ సొమ్ముని ఈరోజు ఓం జ్యువెలర్స్లో అమ్ముతూ ఉంటే మా వాళ్ళు పట్టుకోవడం జరిగింది. తర్వాత ఫర్దర్గా మేము ఇంట్రాగేట్ చేస్తే అప్పుడు తెలిసిందేమంటే ఆ 30 తులాలు ఏమేమి చేసామని అడిగితే ఆ మహిళ కన్ఫెస్ చేసింది. ఆ తర్వాత మన్నాపురం గ్లోడ్లో కూడా మిగిలిన బంగారాభరణాలు కుదువపెట్టడం జరిగింది. అవి కూడా మేము రికవరీ చేసాము. బాలరాజ్ ఆధ్వర్యంలో మన్నాపురం పోయి రికవరీ చేయడం జరిగింది. ఆమెకి ఈరోజు అరెస్ట్ చేసాము, కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాము. కన్ఫెషన్లో ఆమె కంప్లైనెంట్ షఫీ అలీ ఖాన్ ఇంట్లో 20 సంవత్సరాలుగా ఆమె పనిచేస్తుంది సర్వెంట్ మేడ్గా. ఆమె విచారణలో మాకు తేలింది ఏమంటే ఆమె పాప CBITలో ఇంజనీరింగ్ సీటు సంపాదించింది. ఆ ఇంజనీరింగ్ సీట్ కోసము పైసలు లేకుండా ఉంటే తను ఎక్కడైతే పనిచేస్తుందో ఆ ఓనర్ ఇంట్లోనే దొంగతనం చేసి ఈ సొమ్ములు అమ్మి మన ఫీజు కట్టింది. అదే 20 సంవత్సరాల ఒక నమ్మకాన్ని విధ్వంసం చేసేసి ఈ దొంగతనాలు పాల్పడినందుకు ఈరోజు ఆమెని కోర్టులో ప్రొడ్యూస్ చేస్తున్నాము. అదే మంచితనంతో ఓనర్ని విచారించాము.
ఓనర్ చెప్పడం ఏమంటే అదే మంచితనంతో మాకు అడుగుతూ ఉంటే ఆ అమ్మాయి ఫీజు కూడా మేము రెస్పాన్సిబిలిటీ చేసుకునే వాళ్ళము అని ఆ ఓనర్ చెప్పడం జరిగింది. ఏమంటే కంప్లైంట్ చెప్పడం జరిగింది. ఎవరు లేనప్పుడు వాళ్ళకి సర్వెంట్ మేడ్ అంటే ఇళ్ళంతా వాళ్ళు బయటికి వెళ్ళినప్పుడు ఓనర్సు ఆమెకి ఇళ్ళంతా అప్పు చెప్పేవాళ్ళు. ఆమె ఒక పని మనిషి అయినా ఒక ఇంటి మనిషిలాగా వాళ్ళు ప్రేమతో చూసుకునేవాళ్ళు. ఆ ప్రేమని ఒమ్ము చేసి ఈరోజు ఈ నేరానికి పాల్పడినందుకు మేము కేసు రిజిస్టర్ చేసి రికవరీ చేయడం జరిగింది. మన్నాపురంలో పెట్టింది. తర్వాత రిమైనింగ్ సొమ్ము ఇక్కడ ఓం జ్యువెలర్స్ ఈరోజు అమ్ముతానికి వస్తున్నప్పుడు మా వాళ్ళు పట్టుకున్నారు. అంటే ఆమె సింగిల్గా వచ్చింది, సింగిల్గా పట్టుకుంటున్నాము. ఇది ఫస్ట్ టైం ఇది. అది కూడా మీకు చెప్పాను, ఆమె కన్ఫెస్ చేస్తే ఆమె పాప ఎంసెట్ సీట్లో ఇంజనీరింగ్ సీట్లో కాలేజ్ కోసము చేశానని ఆమె ఒప్పుకుంది. ఆయన అక్కడ ఫ్లాట్లో వాచ్మెన్ పని చేస్తాడు.